ఒకవైపు ఈసీ, మరోవైపు పాలక ప్రతిపక్షాలు, మధ్యలో బ్యూరోక్రసీ. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయ ముఖచిత్రం. ఎన్నికల వేళ అధికారులను మార్చడం ఈసీ నిర్వహించే సాధారణ ప్రక్రియ. ఈ సాధారణ ప్రక్రియ ఇప్పుడు ఏపీలో సలసల కాగే రాజకీయాలకు కారణమవుతుంది. పోలీసు అధికారులపై నేతల ఫిర్యాదులతో పొగరాసుకుంటే ఈసీకి రాష్ట్ర ఐఏఎస్లు చేసిన కంప్లైంట్ సెగలు పుట్టిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మొదలు ఏపీలో రాజకీయం రసవత్తర నాటకాన్ని తలపిస్తోంది. రాజకీయ పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు, మాటల తూటాలు ఒకెత్తైతే పలువురు పోలీస్ అధికారులపై ఈసీ వేటు వేయడం మరో ఎత్తు. 5 ఎస్పీలు, 3 కలెక్టర్లు, ఒక ఐజీని ఈసీ బదిలీ చేసింది. అయితే 22 మంది ఐపీఎస్లపై ఫిర్యాదు చేస్తూ గత నెల ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఈసీకి రాసిన లేఖ ఈ ఎపిసోడ్ తర్వాతే బయటకు రావడం రాజకీయంగా కలకలం రేపింది. అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న 22 మంది పోలీస్ అధికారుల్ని మార్చాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు పురంధేశ్వరి. అంతేకాదు, వారి ప్లేస్లో ఎవరిని నియమించాలనే విషయంలోనూ కొందరి పేర్లను సూచించారు పురంధేశ్వరి. దీంతో ఈ వ్యవహారం పొలిటికల్ గా హీటెక్కింది. ఈ అంశంలో ఏపీ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర స్థాయిలో స్పందించడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఐపీఎస్ అధికారులతో పాటు యావత్ పోలీస్ వ్యవస్థ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పక్కా పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసింది. 19 మంది ఐపీఎస్ అధికారుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఏపీ సీఈఓకి అందజేశారు అధికారులు. దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఈ విషయంలో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మాటల యుద్ధం నడుస్తోంది. ఈసీ తన పని తాను చేసిందని కూటమి అంటుంటే, సివిల్ సర్వీస్ అధికారులు ఎప్పుడూ ఒకరి పక్షాన పనిచేయరంటూ ఐపీఎస్లకు మద్దతుగా నిలుస్తోంది వైసీపీ. కేంద్ర మంత్రిగా పనిచేసిన పురంధేశ్వరి ఐపీఎస్లపై ఫిర్యాదు చేసే ముందు కాస్త ఆలోచించాల్సిందన్నారు మంత్రి బొత్స. రాసిన వ్యక్తి కేంద్ర మంత్రి చేశారు. ఫండమెంటల్స్ బాగా తెలుసు అనుకునే భ్రమతో ఉన్న వ్యక్తి, అది కరెక్ట్ కాదు కదా. 15 సంవత్సరం మంత్రిగా చేసి నేను అడ్డుగోలుగా మాట్లాడతాను, అడ్డుగోలుగా చెప్తాను, నా ఇష్టం అంటే అది ఎలాగవుతుంది? ఇంకా వ్యవస్థకి ఇంకెక్కడ ఉంది? నిర్ణయాల మీద వెళ్ళట్లేదు. ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి కట్టుబడి ఉంటాము. ఎవరైతే రాస్తున్నారో సరే వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు, వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. రాసినప్పుడు ఆలోచించుకోవాలి కదా. అయితే నిజంగానే విపక్షాలు ఆరోపిస్తున్నట్టు అధికారులు ఒకవైపే చూస్తున్నారా? దానికి సంబంధించి ఆధారాలేమైనా ఉన్నాయా అనే డిస్కషన్ జరుగుతోంది ఇప్పుడు. రాజకీయం సరే, దాన్ని బ్యూరోక్రసీ చుట్టూ ఎందుకు తిప్పుతున్నారన్నదే ఇప్పుడు అన్ని వర్గాల్లో జరుగుతున్న చర్చ. సివిల్ సర్వీస్ అధికారుల ఆవేదనకు కారణమేంటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. మరి అధికారుల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం ఎన్నికల నాటికి ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.